అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. మన నేటి కవిత సమూహంలో ఈ వారంలో ఇచ్చిన అంశాలలో ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసం తీసుకున్న అంశం ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు. ఈనాటి సమాజానికి అద్దం పడుతూ ఇచ్చిన అంశం. అదేవిధంగా వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి వాటిని ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో గానం చేసేలా ప్రోత్సహిస్తున్న గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన నేటి కవిత సమూహ అడ్మిన్ గారు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి మన ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు అన్న అంశంతో వచ్చిన కవితల్ని విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. అలాగే వారికి స్వాగతం చెప్తాం. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు. శీర్షిక ఈర్ష్యా ద్వేషాలు. జీవన వైకుంఠపాలిలో నిచ్చెన లెక్కించే గవ్వలే అప్పుడప్పుడు పాముల నోట్లోకి తోస్తాయి. ఆనందం, విషాదం పక్కపక్కనే జీవిస్తాయి. నీతి పద్యాలు ఇతరులకు ఎన్నో చెప్తాం. బాధల చీమలు కరిస్తే తలడిల్లుతాం. పాములు బుసకొడితేనే బట్టలు తడుపుకుంటాం. నచ్చకపోతే పక్క వాళ్ళ హుషారులోనూ పాలు పంచుకోం. పడరాని పాటలు పడుతుంటే ఆదుకోం. ఈర్ష్యాద్వేషాల పురుగు మెసులుతుంటుంది. జీవితాన్ని గెలుపు ఓటముల ఆటలా స్వీకరించలేము. అసలు ఆటను ఆటగా పరిగణించలేమాయే. ఈర్ష్యాద్వేషాలు రెండు తలల పాములు. ఒకటి కొంటే మరొకటి ఉచితం పథకాలు. ఒకటి కొంటే మరొకటి ఉచితం పథకాలు. చాలా సందర్భాలలో నక్కజిత్తుల జంట కవులు. పక్కింట్లో కొన్న కొత్త చీర, పట్టు చీర, నగలు మహిళల మనసు గెలికినట్లు ఓర్వలేని తనాల బట్టలు ఒంటిమీదికొస్తాయి. మంచివనుకున్న కాళ్ళు బురద తొక్కడం మొదలవుతుంది. ప్రేమ, సానుభూతులు నాలుక మీది తుంపర్లు. ఆదుకోవడానికి చేతికర్రనివ్వం. కదిలేవారికి కాలడ్డం పెట్టి బుజ్జగిస్తాము ఈర్ష్యను. ఈర్ష్యాద్వేషాలు ప్రసాదంలా పెట్టినా తినొద్దు. తీర్థంగా పోసినా చేయి ముందుకు చాపొద్దు. మనసులో జొరబడితే మక్కెలిరిగా తన్నకున్నా పురుగులు పారేసినట్టు పారేయలేకున్నా అంటిముట్టనట్టు ఉంచితే చాలు. దూరంగా, చాలా దూరంగా. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. నేటి కవిత సమూహ సభ్యులకు గుళ్ళదొన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు అనే అంశానికి రావణ కాష్టమే అని నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువర్యులైన శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే శ్రీ లక్ష్మయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్కృతులు. కవిత. ఒంటికి రాసిన నెత్తురు ఏనాటికైనా అత్తరవుతుందా? చిదిమిన జీవన నౌకల చాటున ఎప్పటికైనా ఒక గమ్యం దొరుకుతుందా? ప్రాణం లేని ఆయుధాలకేం తెలుసు పోతున్న ప్రాణాల విలువ? జ్ఞానం లేని ఉరితాళకేం తెలుసు ఉసురు తీసిన ఊపిరి విలువ? వరికంకులు విలవిలలాడుతున్నాయి. వడి బియ్యమై ఒడిచేరే దిశ మారి, తడి బియ్యమై శవాల నోటన చేరే దౌర్భాగ్యం దాపురించినందుకు. రాలిన కుంకుమలో చూసే ముఖాలను కన్నీళ్లు అలుకుతున్నాయి. తెగిన తాళ్ల మధ్యన పసుపు కొమ్ములై మనసుల ఛిద్రం చేస్తున్నాయి. మానవ జన్మ మరి ఉత్కృష్టమో నికృష్టమో, రాక్షసత్వం ఆవహించిన ఆ జీవనం ఇక రావణ కాష్టమో ధృతరాష్ట్ర దాష్టీకమో. నమస్తే. నివురై మిగిలిపోతారు అన్న శీర్షికతో నేను రాసిన కవితను అత్యుత్తమ కవితలలో ఒకటిగా ఎన్నుకున్న నేటి కవితా గ్రూపు అడ్మిన్ గారు, సలహాదారులు ఇద్దరికి ధన్యవాదాలు. భాస్కర బాలభారతి. భగవంతుడు ఇచ్చిన జీవిత వరాన్ని ఆనందంగా అనుభవించక
కొందరు ఎదుటివారిని ఎదగనిగా అడ్డుపుల్ల వేస్తుంటారు. రక్త సంబంధికులు ఏమాత్రం ఎదిగినా సహించక ఈర్ష్య ద్వేషాల కుంపట్లలో కాలిపోతుంటారు. బంధుమిత్రులు రక్త సంబంధికులు తనకంటే ఉన్నతులుగా తల ఎత్తులు తిరుగుతుంటే తనకేమాత్రం అపకారం చేయకుండా సహించగా రగిలిపోతూ అంతా తనకే కావాలన్న దుర్బుద్ధితో కొందరు తనకంటే తన వారు సంఘంలో తలెత్తుకు తిరిగిన పరపతి కలిగిన అందంగా ఉన్న ఈర్ష్య ద్వేషాల నిప్పు రవ్వల్లో కాలిపోతూ నివురై మిగిలిపోతారు. మానసికంగా మరణిస్తారు. ధన్యవాదాలు. భాస్కర బాలభారతి. అందరికీ నమస్కారం. ఈనాటి దృశ్య కవిత గానలహరి శీర్షికలో నేను రచించిన కవిత అత్యుత్తమ కవితగా గమనింపబడినందుకు ధన్యవాదాలు అర్పిస్తూ, నా కవిత ఈర్ష్యాద్వేషాల కుంపట్లో. శీర్షిక అంతు చిక్కని రోగం. ఈర్ష్యాద్వేషాలనేవి నిప్పులేని కుంపట్లు, క్షణాలలో మంటలను రాజేసే నిప్పు కణికలు, బంధాలను అనుబంధాలను కూల్చే అగ్గి రవ్వలు. నేటి కాలంలో సమాజంలో ప్రేమానురాగాలు శూన్యం, అంతులేని ఈర్ష్యాద్వేషాలు అనంతం. పగలు ప్రతీకారాలే అయ్యాయి జీవిత గమ్యం. మానవత్వం మంచితనం అనేవి మృగ్యం. వెంటరాని ఆస్తుల కోసం ఆగని దురంతాలు, స్వంత వారిపైనే హత్యా ప్రయత్నాలు. నేను నాదనే స్వార్థంతో మంచిని ముంచే మానవత్వం. అహంకారం దురభిమానం వీడితే తరిగేను ఈ ఈర్ష్య. అనురాగం అభిమానం పెంచుకుంటే కలిగేను అమితానందం. ఈర్ష్య ద్వేషాల వల్లే సమూలంగా నాశనమయ్యారు కౌరవులందరూ అని తెలుపుతోంది మహాభారతం. ఆ దుర్గతి తమకు తప్పదని తెలిసినా మారని దుస్థితి నేటి కాలంలో కొందరి పరిస్థితి. ఈ తీరెప్పుడు మారునో ఆ సంగతి చెప్పే దైవమెవరో. ఈ చక్కని అవకాశం కలిగించిన నేటి కవితా సమూహ నేతలకు, చక్కగా నిర్వహిస్తున్నటువంటి రూపలత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ, మీ డాక్టర్ బల్లూరి ఉమాదేవి. సమూహ పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సృష్టికర్తలైన శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, మరియు నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా కృతజ్ఞతలు, నమస్కారములు. ఈ వారం అంశం ఈర్ష్యద్వేషాల కుంపట్లు. నా శీర్షిక పేరు అరిషడ్వర్గాల అగచాట్లు. ఒక్కరికి ఉందని మంట, తనకు లేదని మంట, సమమైన అదో మంట. ఒకరికి ఉందని మంట, తనకు లేదని మంట, సమమైన అదో మంట. పోలికలతో పోయేదాకా మంటే, ఆపకుండా ఆగని ఈ కుంపటి మంటలు మనుషుల మధ్యే కాదు, జాతుల మధ్యే కాదు, కులవృత్తుల మధ్యే కాదు, దేశాల మధ్యే కాదు, మనసున్న ప్రతి మనిషి మదిలో రగిలే అగ్ని కణకలే. మనసున్న ప్రతి మనిషి మదిలో రగిలే అగ్ని కణికలే ఈ ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు. అరిషడ్వర్గాల ప్రకోప జనితాలే అనారోగ్య మూల కారకాలే. ఆగని అగాధాల సృష్టి పీడనలే. అధిగమించవచ్చు మనోశిక్షణతో, ఆత్మాధ్యయనంతో, ఆత్మశోధనతో.
అధిగమించవచ్చు మనోశిక్షణతో, ఆత్మాధ్యయనతో, ఆత్మశిక్షణతో, ఆత్మశోధనతో, నిత్య ధ్యాన సాధనతో సాధించగా నిర్మల నిష్కపట నిస్వార్థ మనసు అందరిలోనున్న ఆత్మ ఒక్కటే అని, అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటనే ఆ సత్యం తెలిసిన నాడు సమూలంగా సమసిపోవు ఈర్ష్యాద్వేషాల అగచాట్లు, పొరపాట్లు, కనికట్లు, తడబాట్లు, ఎడబాట్లు. అందరికీ ధన్యవాదములు, నమస్కారములు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, ఆస్టిన్, అమెరికా. నేటి కవిత ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు అనే అంశానికి గాను నా కవితా శీర్షిక రుచి కోల్పోతున్న బంధాల బొబ్బట్లు. ఈర్ష్యకు తావిచ్చి అసూయ కుంపట్లో రగిలించిన జ్వాలకు పట్టిన అడవిదారి, ఈర్ష్యా వర్షాల ధాటికి తట్టుకోలేని బంధువులను, నోరులేని జీవులను కాపాడిన గోవర్ధన ధారి. నాటి నుండి నేటి వరకు అసూయాద్వేషాలతో రగులుతున్న జ్వాల, మండుతున్న గుండెలు, తరిగిపోతున్న ఆప్యాయతలు, కాలిపోతున్న ప్రేమలు, చెదిరిపోతున్న అనురాగాలు, రుచి కోల్పోతున్న బంధాల బొబ్బట్లు. మురచిన స్వార్థపు గోడకు వెలవెలపోయిన ఆప్యాయత చిత్రాలు, మొలిచిన స్వార్థపు గోడకు వెలవెలపోయిన ఆప్యాయత చిత్రాలు, పేగులు చించినా కానరాని బంధాల ఆనవాళ్ళు, చెదురుతున్న అనుబంధాలు, ఈర్ష్యతో కుతకుతలాడుతున్న జీవనాలు, ద్వేషమనే కుంపట్లో కాలుతున్న తీరుతో మారిపోతున్న బతుకు చిత్రాలు, పగను పెంచి విషాన్ని కక్కుతూ పడగ విప్పిన అహంకారపు నీడలో చిక్కి గిలగిలలాడుతున్న మానవత్వం, నడ్డి విరిగి నలిగిపోతూ కాలుష్యపు మాటలలో కనరాక మారుతున్న నొసటి రాతను సైతం నెట్టేసి వింతగా దిక్కుతోచని తత్వం, చింతల్లో చిక్కిన భయం, వేస్తున్న విషవాయువుల బలిని, మండుతున్న అహంకారం కొలివి, విరుపు మాటల పుల్లలతో రగిలి కాలి మసిబొగ్గవుతున్న చెలిమి, మెలికలు తిరుగుతున్న బంధాల కూటమి, పగ ప్రతీకారాలకు స్వస్తి పలికి ప్రేమ ఆత్మీయతకు శుభం పలికితే కుమ్ములాటల కొలిమిలో వేగక, కమ్ముకున్న చీకట్లో సాగక, నరజాతి సమస్తం ఒక్కటై మసులుతూ విద్వేష కుంపట్లకు తిలోదకాలిచ్చి మాటల గాడితో బురిడి కొట్టక, దట్టమైన కుళ్ళు పొగబెట్టక, అసలు సిసలైన పలకరింపుల చిలకరింపులతో కుంపట్లు నారిపేసి పంచాలి సంతోషం, నింపాలి మమతల వెలుగులు, రుచులతో బంధాల చెరుకులు. మీ డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి. నా పేరు రాచర్ల సులోచన. దృశ్య కవిత గానహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ రూపకర్తలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నా కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు పర్తిపాటి రూపలత మేడం గారికి నా మనఃపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ వాళ్ళు ఇచ్చినటువంటి అంశం ఈర్ష్య ద్వేషాల కుంపట్లు. నా శీర్షిక స్వార్థపూరితం. ఆనాడు బంధాలకు అనుబంధాలకు బాటలు వేసిన బంధుజనం ఈనాడు నేను నా స్వార్థం అంటూ విషపూరితమైన ఆలోచనలతో మనిషి అన్న పదానికి అర్థం మార్చేసి మానవత్వాన్ని మరిచిపోయి బంధాలకు ప్రేమానురాగాలకు తిలోదకాలు ఇస్తూ నైతిక విలువలను పాతర పెట్టి జాలి దయ కరుణ అనే పదాలకు అర్థాలను మరచి మనిషి మృగతుల్యుడవుతున్నాడు. అనుక్షణం ఈర్ష్యాద్వేషాల కుంపట్లలో రగిలిపోతూ నరకయాతన అనుభవిస్తూ తమ రాతను తాము మార్చుకునే ఆలోచనే లేని స్వార్థపరులు మంచితనంతో ఏదైనా సాధించవచ్చు అనే మాటలను మరచి కుట్రలతో కుతంత్రమైన ఆలోచనలతో అనుక్షణం జీవిస్తూ సతమతమయ్యే ఈ మానవజాతి మారేది ఎప్పుడు? పరులకు సాయం చేయడంలోనే పరమార్థం ఉందని, మానవ సేవయే మాధవ సేవ అంటూ నేర్వాలి విలువలను మీరు మమతానురాగాలకు పెద్దపీట వేస్తూ అనుక్షణము ఈర్ష్య అసూయ అనే అరిషడ్వర్గాలను మీరు జయించిన నాడు మీరు మనిషిగా కాదు మనిషిగా వెలుగొందుతారు. ఈ పొడమిపై మీ పుట్టుకకు సార్థకత చేకూరేది అప్పుడే.
నేటి కవిత అంశం ఈర్ష ద్వేషాల కుంపట్లు. నా పేరు సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు నుంచి. శీర్షిక దుర్లక్షణాలు. తెల్లని కాగితంపై వంకర టింకర గీతలు, అర్థం కాని భాషలో అనంత అంతరంగ భావాలు, మనం మలుచుకున్న విగ్రహ శిల్పాలు, మాటలు లేకపోయినా కానీ మనస్తాపానికి గురయ్యే ఉద్వేగాలు, కళకళలాడుతున్న ముఖాలు చూసి కలవళపడే తత్వాలు, ఉన్నతిని సహించలేక ఉన్మత్తుల కలాపాలు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేని కర్కోటకులు, ఎప్పుడు ఏదో వంకతో నిప్పు రాజేసి కుంపట్లలో ఉప్పు జల్లి సంతసపడుతుంటారు. ప్రేమగుణం లేకపోగా దేహం నుండా ద్వేషమే. తన లేమితనాన్ని, ఎదుటివారిలోని అభ్యున్నతిని చూసి అక్కసుకొని తెచ్చుకున్న వైపరీత్యం. ఈర్ష్యకు కొలమానం. మనిషిలో కలిగే వింత విడ్డూర వైపరీత్యం. నాకు ఈ సదవకాశం కల్పించిన నేటి కవిత నిర్వాహకులు దాస్యం లక్ష్మయ్య గారికి, దాస్యం సేనాధిపతి గారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అంశం నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదాలు. నమస్తే. నేటి కవిత సమూహ మిత్రులందరికీ నమస్కారములు. కే లలిత ధర్మపురి. ఈర్షా ద్వేషాల కుంపట్లు అంశానికి పైశాచికానందం శీర్షికతో నేను రాసిన కవితను చదవబోతున్నాను. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో మంచితనం అనే దీపం ఉంది. అదే దైవం అనే మాటలకు అర్థాన్ని మరచి బ్రతుకుతున్నారు కొందరు. ఈర్షా ద్వేషాల కుంపట్లు రగులుకుంటున్నాయి వారి హృదయాల్లో ఆరని చిచ్చులై. వందల కొలది మందరలు పుడుతుంటే, చెప్పుడు మాటలతో మెదడంతా పుచ్చిపోతుంటే, క్షణికావేశాలకు లోనవుతూ ఆలోచనా జ్ఞానాన్ని కోల్పోతూ నరకప్రాయం చేసుకుంటున్నారు జీవితాలను. ఈటెల్లాంటి మాటలతో ఎదుటివారి హృదయాలను పొడిచి చంపుతూ పొందుతున్నారు పైశాచిక ఆనందాన్ని. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది అని ఆచార్య ఆత్రేయ గారన్నట్టుగానే సాగుతున్నది ప్రపంచమంతా. వారు మనసారా నవ్వుకుంటే ఓర్వలేక కుళ్ళి ఏడవడం. ఒక మనిషి ఎదుగుతుంటే అణగదొక్కే పిచ్చి నైజం. తాను బాగా లేకపోయినా పర్వాలేదు, తోటివారు బాగుండొద్దు అన్న కుళ్ళు బుద్ధితో మెలగడం. ఇదే మనిషి హృదయాన్ని దహించి వేస్తున్న అగ్నిజ్వాల, నిరంతరం కాల్చివేస్తున్న రావణ కాష్టం. ఏం ఆనందం ఉంటుందో అర్థం కాదు, ఏమి ఉపయోగమో తెలియదు. ఎవరికి లాభసాటో ఎరుగరు. దానివల్ల జరిగే నష్టాన్ని బేరీజు వేయరు. అగ్నిపర్వతం బద్దలైనట్టు మాటలతో పుళ్ళబుడుస్తారు. మనసుకు కప్పిన మాయాపురలతో రాక్షసుల్లా మారుతారు. ఇదే కదా రాక్షసానందం అంటే. ఈర్షా ద్వేషాలే వీటన్నిటికీ మూలం. వాటిని అంతమొందిస్తే అందరి మనసులు దైవంతో సమానం. నమస్కారం అండి, నా పేరు అరుణ సందడి. ఈరోజు నేను చదవబోయే కవిత శీర్షిక ఈర్ష్య ద్వేషాల కుంపట్లు. కించిత్తు జ్ఞానము లేనిదై, చిటికెడంత ఉపయోగమైన లేనిదై, ఉన్నత ప్రమాణాలకు అడ్డుగోడలై జ్వలిస్తున్నదే ఈర్ష్యాద్వేషాలు. ప్రేమలన్నీ క్షీణిస్తూ, పంతాలన్నీ పెంచేస్తూ, బాధ్యతలన్నీ తుంచేస్తూ, మమతలన్నీ కూల్చేస్తూ, స్వార్థాలను అడ్డుగోడలుగా పేరుస్తూ, ద్వేషాన్ని ధనంగా కూర్చేస్తూ, ఈర్ష్యతో బ్రతుకులను ఉక్కిపాలు చేస్తూ, తమను తామే రగిలిస్తూ, నిలువున దహించుకుంటూ, జీవితాన అర్థం పరమార్థం మరుస్తూ, చంపడానికి చావడానికి ఆజ్యం పోస్తూ, రక్త తర్పణలే కావిస్తూ, ఎటుపోతుందో జ్ఞానం. అజ్ఞానపు అంధకారంలో మునిగి అభివృద్ధి బాటలో అభాస్యపు పాలవుతుందిగా. తిరగరాయాలిగా వ్యక్తిత్వ వికాసాలు, ప్రతిమది సుగుణాలకు నిలయమగులాగా, మనిషికి మధ్య మానవత్వపు విలువ పెరుగులాగా, ప్రేమ జల్లుతో ఈర్ష్య ద్వేషాల కుంపట్లు ఆర్పులాగా,
సత్య మార్గ శోధనకి అన్వేషిస్తూనే ఉండాలి ఇళ్ళలో. ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రూప్ పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరం, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఈ వారం అంశము ఈర్ష్యా ద్వేషాల కుంపట్లకు గాను నా కవిత శీర్షిక కుంపట్లను ఆర్పివేద్దాం. ఈర్ష్య అసూయ ద్వేషాలు నిప్పులేని కుంపట్లు, మండే మంటల కన్నా ఎక్కువే. మన ఇంట్లోనే ఉంటాయి, మన చుట్టే తిరుగుతుంటాయి, మన మనసులోనే నిలయంగా ఉంటాయి. అవి ఎప్పుడు రగులుతూనే ఉంటాయి. అణిచి తొక్కి ఆపకుంటే పాము పడగలే అవి. అరిషడ్ వర్గాల్లో అవి రెండు. వాటిని పారద్రోడడానికి ఎన్ని ఇక్కట్లో. ఒక్క క్షణం ఓపిక వాటిని ఆపివేసే వాటిక. మనిషికి అంత తీరికెక్కడిది? అందరి మీద అరవడం, తలబద్దలు కొట్టుకోవడం, కోపం తలకెక్కి రోగాల పాలు కావడం. మంటల పక్కన ఎప్పుడు నీళ్లు పారుతూనే ఉంటాయి. మంటలను చల్లార్చే మార్గాన్ని మనం వెతుక్కోవాలి. వాటిని వెతుక్కునే మార్గం యోగం మనకుండాలి. సహనం, ఓర్పు, సమానత్వం, యోగాసనం వీటి చుట్టూ మనసును తిప్పుతూ ఉండాలి. చెడు చూపు, ఎదుటివారి మీద ద్వేషం కసిని పెంచుతుంది. ప్రేమను పంచే వ్యక్తిత్వం మనిషికి ఉంటే రాగద్వేషాల కుంపట్లు ఆరిపోతూ ఉంటాయి. అందరికీ నమస్కారం. విన్నారు కదండి. నేటి సమాజపు బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతూ ఆ స్థానంలో ఈర్ష్యాద్వేషాలు ఎలా వాటిని భర్తీ చేసి మనుషుల మధ్య ఎన్ని కుంపట్లను రాజేస్తున్నాయో చూస్తున్నాం కదా. అదే అంశాన్ని ఈరోజు వారి కవులు, కవయిత్రుల కళల్లోంచి జాలువారిన కవితలతో మన నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని అలరించిందని భావిస్తూ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. నమస్కారం.